అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏఐ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో కాకరకాయ సూప్ తయారు చేసుకునే విధానం. ఈ కాకరకాయ సూప్ అనేది షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా 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 మంచిదండి. షుగర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కాకరకాయ సూప్ తీసుకోవడం షుగర్ కంట్రోల్ అవుతుంది. హెల్త్కి మంచిదైనటువంటి కాకరకాయ సూప్ని ప్రతిరోజు కూడా మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ ముందర తాగినట్లయితే మంచిది, అయితే లంచ్కి కానీ బిఫోర్ అయినా తాగినట్లయితే ఆరోగ్యానికి మంచిది. దీనికి కావలసిన పదార్థాలు కాకరకాయలు తీసుకొని మనం శుభ్రంగా కడిగేసుకుని చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని ఉప్పు వేసి పసుపు వేసి ఒక అరగంట సేపు ఊరబెట్టండి చేదు పోవడానికి. తర్వాత స్టవ్ మీద మనకి మూకుడు ఇలా గిన్నెలో వెడల్పాటు ఇందులో చూపిస్తుంది గిన్నె కానీ మూకుడు కానీ పెట్టి అందులో ఒక 4-5 స్పూన్ల నూనె వేసుకుని, లేదంటే వెన్న కానీ ఏదైనా వాడచ్చు. వేసుకున్న తర్వాత అది నూనె వెన్న కరిగిన తర్వాత నూనె కొంచెం మరిగిన తర్వాత అందులో మనకి వేసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే మనకి ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసేసి అందులోనే టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు కూడా వేయాలి, అల్లము, అదేవిధంగా మన వెల్లుల్లిపాయ ఇష్టం వాళ్ళు అల్లం వేసుకుని వదిలేయచ్చు. ఉల్లిపాయ, టొమాటో ఇవన్నీ కూడా నూనెలో దీంతో కాకరకాయ ముక్కలు అన్నీ కూడా నూనె కాగి ఒకదాని తర్వాత ఒకటి వేసి అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత అవి మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని, తర్వాత స్టవ్ మీద మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకుని చిన్న గిన్నెతోటి నీళ్ళు మరుగుతుండగానే ఇవన్నీ కూడా అందులో వేసేసి మనం పేస్ట్ చేసుకున్నది ఏదైతే ఉందో అది అందులో వేసేసి దాంట్లో కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకుని దీంట్లో పౌడర్ తీసుకునే విధానం ఏంటంటే మనకి నేతితోటి మిరియాల పొడి, అదేవిధంగా ధనియాలు, జీలకర్ర ఈ 3 కూడా పొడి కొట్టుకుని మిక్సీలో ఆ పొడి ఇందులో మరుగుతుండగా వేసేసి ఒక 5 నిమిషాల నుండి దింపేసినట్లయితే పైన కొత్తిమీర జల్లుకున్నాక బాగుంటుంది. మనకి ఈ సూప్ సూప్ రెడీ అవుతుంది. ఇలాంటి మరిన్ని సూపులు మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.